సో వీళ్ళ జీవితాలు సర్వనాశనం చేయడం కోసమే జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కాలేజ్ యాజమాన్యాలు, మధ్యలో విద్యార్థులు ఏంటి అనుకుంటున్నారా? ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వం అనేది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యానికి స్కాలర్షిప్ డబ్బులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంకా పిల్లలకి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, ఆ డబ్బులు కానీ డైరెక్ట్ కొన్ని కాలేజెస్కి జరుగుతాయి. మెయింటెనెన్స్ మాత్రం పిల్లల అకౌంట్లో పడతాయి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? జీవో నెంబర్ 9 ఇది ఏంటి? జీవో నెంబర్ 7ని రద్దు చేసి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటంటే ఇకపై పిల్లల అకౌంట్లోకి డబ్బులు పడతాయి అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అసలు మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇస్తున్నారో ఆ డబ్బులే మీరు కాలేజ్కి ఇవ్వలేదు. ఓకేనా? అవి ఎంత ఎన్ని లక్షలు ఉన్నాయి చూడండి ఒక్కసారి. 10,000 కోట్ల వరకు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయంట. సరే, జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు, పిల్లలకే ఇస్తామంటున్నారు. మీరు ఫండ్సే రిలీజ్ చేయరు అంటే ఇప్పటి నుంచి పిల్లలు పే చేసుకోవాలా డబ్బులు డైరెక్ట్గా? అసలు ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం? డైరెక్ట్గా పిల్లల్నే ఫీజు రియంబర్స్మెంట్, ఎందుకంటే బకాయి ఉండిపోతుంది కదా ప్రభుత్వం. ఇదనే కాదు, విద్యనే కాదు, వైద్యం డబ్బులు కూడా ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో వాళ్ళకి ఏవైతే డబ్బులు ఇస్తామో, ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామని చెప్తారో అవి కూడా వాళ్ళు రిలీజ్ చేయరు. ఏవైతే స్కీమ్స్ ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర కానీ, ఎక్కడైనా కానీ, లైక్ ఆరోగ్యశ్రీ కానీ, ఇలా హెల్త్కి సంబంధించిన ఉంటాయో అవి డబ్బులు కూడా ఇవ్వరు. సరే, దాన్ని కాస్త సేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే కాలేజెస్ అసలు ఎలా రన్ చేస్తారు? అసలు ఈ పిల్లల్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఈ పిల్లలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ పైన, లేదంటే ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్స్ పైన, ప్రభుత్వం ఇచ్చే మెయింటెనెన్స్ డబ్బులతోటి చదువుకునే విద్యార్థుల్ని ప్రైవేట్ కాలేజెస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాయి? సో దీనికి సంబంధించిన న్యూస్ ఏనండి ఇది. ప్రభుత్వం ఇప్పుడు జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది కదా, దీనిపైన కూడా చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. రేపటి నుంచి ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయకపోతే, ఎందుకంటే డైరెక్ట్ పిల్లల అకౌంట్లో వేస్తామంటున్నారు, అకౌంట్లో వేయకపోతే పరిస్థితి ఏంటి? చాలా అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇప్పటి వరకు అంటే సంవత్సరానికి 14 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళ జీవితాలు సర్వనాశనం చేయడం కోసమే జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా అంటున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటారో మీ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.